పర్ఫ్యూమ్ బాటిల్స్ అండి ఇవన్నీ. సౌదీ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు డ్రైవర్లు గాని, ఇక్కడ వర్క్ చేసే వర్కర్లు గాని, వాళ్ళ కంట్రీలకెళ్ళేటప్పుడు వాళ్ళకడుగుతారు గదా! విదేశాల నుంచి మాకేం తీసుకొచ్చావురా అని ఫ్రెండ్స్ అడుగుతారు గదా! వాళ్ళ కోసమే అండి. కంసరియాల్లో తీసుకెళ్ళి వాళ్ళకిస్తారు. ఇదేదో వేలు డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళకి చెప్తారు. ఇదైతే నాకు తెలిసింది. ఎందుకంటే నేను గూడా చాలా మందికి నా ఫ్రెండ్స్‌కిచ్చా. ఇవొచ్చేసి లేడీస్‌కు సంబంధించిన పర్ఫ్యూమ్ బాటిల్స్. చాలా అద్భుతమైన స్మెల్ ఉంటాయి. బావుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే రూమ్‌లో ఖాళీగా ఉన్నా అని మా ఫ్రెండ్‌కి చెప్పా. సరే అయితే నేను కంసరియాల్ బకాలాకెళ్తాండా వస్తావా అని నన్నడిగాడు. సర్లే వెళ్దాం పద, నేను గూడా ఖాళీగానే ఉన్నాను గదా! అక్కడికెళ్ళి ఒక వీడియో అన్నా తీద్దాము క్లియర్‌గా. మన యూట్యూబ్ ఫ్రెండ్స్‌కి అందరికి చూపిద్దాము. మన సబ్‌స్క్రైబర్లు గూడా చూస్తారు. సౌదీలో ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. ఇక స్టార్ట్ అయితదండి. షాప్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ విధంగా కనపడతది ఎంట్రన్సు. కంసరియాల్ బకాలా. లోపలికెళ్తే మనకు ఫ్రిడ్జ్‌లలో చాక్లెట్‌లు, క్రీమ్ చాక్లెట్స్ ఇవన్నీ కనపడుతున్నాయి గదా! పక్కన ట్రేలు గూడా కనపడుతున్నాయి. ఇవన్నీ వచ్చేసి స్పూన్‌లు, మనకు వంటకు కావాల్సిన గిరిటెలు అన్నీ దొరుకుతాయండి. ఏ ఒక్క వస్తువు తీసుకున్నా గానీ 5 రియాల్ మాత్రమే ఇక్కడ సౌదీలో. మనకు సౌదీ వాళ్ళు గానీ, ఇక్కడ డ్రైవర్లు గానీ, ప్లస్ వర్కర్లు గానీ ఎవరైనా సరే ఇక్కడ 5 రియాల్ల షాప్‌లోకొచ్చి ఖచ్చితంగా అయితే షాపింగ్ అయితే చేస్తారు. వంట చేసుకున్న తర్వాత తినడానికి ప్లేట్లయితే కావాలి గదా! అందుకోసమే అండి ఈ ప్లేట్లన్నీ. ఇక్కడ ఎక్కువగా సేల్ అయితాయనుకుంటా. చాలామంది కొంటారు. ప్లేట్లు, కప్పులు, మన కూరలు వేసుకునేదానికి మొత్తం ఇవన్నీ వంటకు సంబంధించిన కప్పులు, ప్లేట్లు పక్కన చూస్తే మనకు టీ తాగడానికి కప్పులుంటాయండి. మంచి మంచి అందమైన కప్పులండి. ఇటుపక్క టీ గానీ, కాఫీ గానీ చేసుకునేదానికి ఈ గాజులలో చేసుకున్న తర్వాత వేసుకొని తాగుతా ఉంటారు. స్టైల్‌గా ఉంటదని. ఇవన్నీ మనకు ఏదైనా స్వీట్స్ గానీ, ఇంకోటి గానీ చేసుకొని దానిలలో కప్పులలో ఖర్జూర పండ్లు ఇట్లా వేసుకొని తినడానికి బాగా కనపడతాయి. మా ఫ్రెండ్ అయితే చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాడు. ఒకటి మంచిది గ్లాస్ తీసుకోవాలని ఆ గ్లాస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలు యూజ్ చేస్తారు ఇక్కడ సౌదీలో. ఇవన్నీ కప్పులండి. టీ తాగడానికి, పాలు తాగడానికి, ప్లస్ బూస్టు, ఇంకోటి గవ్వ గానీ ఇట్లా చిన్నపిల్లలు తాగడానికి బాగా అందమైన బొమ్మలతో డిజైన్ చేసి ఉంటారు. ఇవి వచ్చేసి మనకు ఖర్జూర పండ్లు వేసుకునేదానికండి. ఖర్జూర పండ్లు వేసుకొని ఇంటి ముందు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళి పార్టీ గిల్టీ చేసేటప్పుడు దీంట్లో ఖర్జూర పండ్లు, స్వీట్స్ ఇలాంటివి పెట్టుకొని తింటా ఉంటారు ఇక్కడ. ఇవి మొత్తం ప్లేట్స్ అండి. మొత్తం గాజువే. ఏ ఒక్క ఏ ఒక్కటి తీసుకున్నా గానీ 5 రియాలే పడుతది. కొన్ని వచ్చేసి డబుల్ ఇస్తున్నారు. కొన్ని వచ్చేసి సింగిల్‌గా తీసుకోవాలంటున్నారు. అంటే ఇవి చూడండి, మన జ్యూస్ తాగడానికి గ్లాసులనమాట. 2 వస్తాయి సెట్లు. పక్కన పైన మొత్తం 2, 3, 4 ఇలా సెట్లు వచ్చేటివున్నాయి. ఏ ఒక్క సెట్ తీసుకున్నా గానీ 5 రియాల్లే. చాలా తక్కువ అండి. మనం అనుకుంటాం గానీ సౌదీలో ఏమేమి దొరుకుతాయి ఏంటనేది. ఇవన్నీ దొరుకుతాయండి. గవ్వ తాగడానికి గ్లాసులనమాట ఇవి. అదే చాలామంది ఇళ్ళల్లో యూజ్ చేస్తూ ఉంటారు. సౌదీ కంట్రీలో ఇక్కడ నివసించే ప్రజలందరూ. ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేటన్నీ మనకు కంసరియాల్ బకాలలో దొరుకుతాయి. ఈ సెక్షన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ అనమాట. కాజు, బాదం, పిస్తా ప్లస్ ఒట్టి ద్రాక్ష ఇలాంటివన్నీ మొత్తము ఒక సెక్షన్‌లో పెట్టేసినారు. చూడ్డానికి బాగానే ఉన్నాయి. తింటే ఎలా ఉంటాయో తెలీదు. చూడాలి. మేమైతే ఒకసారి కొన్నా. యావరేజ్‌గా ఉన్నది. కాజు తీసుకున్నా నేను. ఈ సెక్షన్ మొత్తము మన డ్రై ఫ్రూట్స్‌కు సంబంధించినవి మొత్తం దొరుకుతాయి. పైన కూడా షాపు వీళ్ళదే అండి. కంసరియాలే అది గూడా. చూద్దాం అక్కడొచ్చేసి జెంట్స్‌కు, లేడీస్‌కు సంబంధించిన వస్తువులు, మనకు బట్టలు గానీ, చెప్పులు ఇలాంటివి ప్రతి ఒక్కటి పర్ఫ్యూమ్ గానీ మొత్తం పైన ఉంటాయన్నారు. ఆ సెక్షన్‌లో వచ్చేసి మనకు చూద్దాం ఏ విధంగా ఉంటది. ఇదే అండి పైన సెక్షన్ వచ్చేసి వెళ్తా ఉంది మెల్లిగా లిఫ్ట్. వచ్చేసాం ఇంగ పైకి. ఇదే అండి. పై పక్కన చూడండి. సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా ఇలాగే ఉంటది. ఎంట్రన్స్‌లోనే ఇక్కడ మనకు హానీ పెట్టారు. హానీ గానీ, చాక్లెటు, మనకు బ్రేక్‌ఫాస్ట్‌కు తినడానికి సంబంధించిన వస్తువులన్నీ అనుకుంటా ఇక్కడ. బ్రెడ్‌కు తగిలించుకొని తినడానికి జామ్స్, ఇవన్నీ జామ్‌లనమాట. స్ట్రాబెర్రీ జాము, మ్యాంగో జాము ఇలా రకరకాల మ్యాంగో జామ్, బనానా జామ్ ఇలా రకరకాల జామ్స్ ఉన్నాయి.
టమోటా సాసు, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ దొరుకుతాయండి. ఈ సెక్షన్ మొత్తం హనీ ప్లస్ టమోటా సాస్ ఇవన్నీ దొరుకుతాయి. చాక్లెట్ క్రీమ్స్ గానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి పైన. ఒక సెక్షన్ మొత్తం బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించినదన్నమాట. ఇది చూడండి మొత్తం ఈ క్రీమ్ అనమాట. బ్రెడ్ పైన తగిలించుకొని తినడానికి క్రీమ్ అనమాట. ఇది కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. ఇదే పక్కన తీసుకుంటే ₹11 గాని, 12 గాని ఆ మధ్యలో పడతది. ఇది చూడండి షోకేస్‌కి ఇంట్లోకి షోకేస్‌కు సంబంధించిన వస్తువులనమాట. ఏదన్నా దీంట్లో ఏం పెట్టుకుంటారో నాకైతే తెలీదు. కిందొచ్చేసి చూడండి అంతా సిల్వర్ కోటింగు. ఇంకా ఏమేమి దొరుకుతాయో పక్కన చూద్దాము. ఈ ర్యాక్ మొత్తము ఏమున్నాయో గులాబ్ జామ్ పౌడర్ కూడా దొరుకుతది. కాఫీ పౌడరు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇదొచ్చేసి మన మిర్చి పౌడరు, ధనియాల పౌడరు ప్లస్ రకరకాల వంటకు సంబంధించిన పౌడర్‌లన్నీ ఉన్నాయి. చికెన్ మసాలా ప్యాకెట్స్, చికెన్ మసాలా, మటన్ మసాలా, పెప్పర్ పౌడరు, రకరకాల పౌడర్‌లన్నీ ఉన్నాయి. ఎప్పుడు చూడలే నేను ఇవన్నీ. బానే ఉన్నాయి. కంసరియాల బకాలాలో దొరుకుతున్నాయంటే రికార్డే. ఎందుకంటే మనం పక్కన తీసుకుంటే ₹10, ₹15 పైనే ఉన్నాయి. అంటే ఇండియా డబ్బులు మనకు ₹220 పడతది. 100 గ్రాములు మిర్చి పౌడరు. ఇది చూడండి మొత్తం మ్యాగీ ప్యాకెట్స్, మక్రోని చేసుకునేదానికి ఇవన్నీ మిక్చరు ఇవన్నీ ఉన్నాయి చూడండి. నాకైతే కంసరియాల బకాలాలో టేస్ట్ అయితే ఎలా ఉంటదో తెలీదు గానీ, ఒకసారి తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా సాలరీ వస్తానే. ఇదొచ్చేసి లిప్టన్. మనం వేడి నీళ్ళు కాంచుకొని ఈ ప్యాకెట్ దాంట్లో ఒకటి ప్యాకెట్ వస్తది. గ్రీన్ టీ మాదిరిగా. గ్రీన్ టీ అలా చేసుకుంటారు కదా! ఆ ప్యాకెట్ అనేది దాంట్లో ఒక సంచి మాదిరి వస్తది. ఆ సంచి వేసేస్తే మొత్తం కలర్ మారిపోయి కాఫీ కలర్ వచ్చేస్తది. ఈ కూల్ డ్రింక్స్ అనమాట. కూల్ డ్రింక్స్ కూడా అక్కడక్కడే మొత్తం ఏ టు జెడ్ దొరుకుతాయండి. చూడండి కూల్ డ్రింక్స్ వచ్చేసి ఒకటి తీసుకుంటే ఒకటి ఆఫర్ పెట్టారు ₹5కే. కొన్ని వచ్చేసి చిన్నవి వచ్చేసి 3 తీసుకుంటే ₹5, 2 తీసుకుంటే ₹5 ఇలా పెట్టారనమాట. ఇవన్నీ టిన్నులు. ఈ టిన్నులు వచ్చేసి పెప్సీ గానీ, 7అప్ గానీ, స్ప్రైట్ గానీ ఇవన్నీ 3 ఆఫర్లు ఉన్నాయి. ఏ 3 తీసుకున్నా గానీ ₹5. చాలా బాగున్నాయి. బయట వచ్చేసి ఒక్కొక్క టిన్ వచ్చేసి ₹4, ₹5 ఉన్నాయి. 7అప్ వచ్చేసి ₹2.5 పడతది. అంటే ఇండియా డబ్బులు మీకు ₹60 అట్లా పడతది. ఇంకా జెంట్స్‌కి సంబంధించిన బనియన్స్ మొత్తం వచ్చేసి ₹5 పడతది. ఇంక అటుపక్క చూస్తే మొత్తము బనియన్స్, అండర్ వేర్స్ ఇవన్నీ ఉన్నాయండి. చూడండి ఇండియా డబ్బులు వచ్చేసి మనకు ₹100 ఇండియాలో మనకు ఎట్లా బనియన్ దొరుకుతది. ఇక్కడ కూడా అంతే. ₹5 అంటే మనకు ₹110 పడతది ఇండియా డబ్బులు. అండర్ వేర్ గానీ, చిన్న పిల్లల బనియన్స్ గానీ. పక్కన టిష్యూ పేపర్‌లు కూడా ఉన్నాయి చూడండి. ఇదొచ్చేసి ఒక కార్టూన్ అంటే ఒక పెట్టె మాదిరి ఒకటి కవర్ సీల్ మొత్తం వస్తది. దాంట్లో వచ్చేసి దాదాపుగా 8 ఉంటాయి. సాక్సులు కూడా ఉన్నాయి చూడండి. ఏ ఏ ఒక్క సాక్స్ సెట్టుకొచ్చేసి 3 గానీ, 4 గానీ కొన్ని అయితే 4 వస్తాయి. కొన్ని 4 అంటే 4 జతలనమాట. 4 జతలు గానీ, 3 జతలు గానీ ఏ ఒక్క సెట్టు తీసుకున్నా గానీ ₹5 మాత్రమే. ఇండియా డబ్బులు వచ్చేసి ₹110 పడతదండి. ఇవన్నీ చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు, లేడీస్‌కు మొత్తం సాక్సులన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి టవల్స్ అనమాట. స్నానం చేసి వచ్చిన తర్వాత, మొఖం క్లీన్ చేసుకున్న తర్వాత వాడుకునేదానికి టవల్స్ కూడా ₹5. ఇవి చిన్న చిన్న రిమోట్‌లనమాట. రిమోట్‌లలో వేసే బ్యాటరీలు కూడా ఉన్నాయి. ₹5. ఇక్కడ ఎక్కువగా కంసరియాల బకాలాలో ఎక్కువగా సేల్ అయ్యేదేంటంటే డెకరేషన్స్‌వి ప్లస్ పర్ఫ్యూము ఇవన్నీ బాగా ఎక్కువగా సేల్ అయితాయి. ఈ సెక్షన్ మొత్తం షాంపూ, వ్యాస్లిన్ చలికాలం వస్తే వ్యాస్లిన్ అయితే బీభత్సంగా తీసుకెళ్తారు. ఎక్కువగా తీసుకెళ్ళేది మన ఇండియన్సే ఎక్కువ వాడతారు. ఇది చూడండి మొత్తం సెక్షన్ మొత్తం స్ప్రే బాటిల్సే. లేడీస్‌కు సంబంధించిన పర్ఫ్యూమ్ బాటిళ్ళనమాట. ఈ సెక్షన్ మొత్తం పర్ఫ్యూమ్ బాటిల్లు, స్ప్రే బాటిల్స్ మొత్తం ₹5. ఏ వస్తువు తీసుకున్నా గానీ ₹5. దాదాపుగా 180 ఎంఎల్ దొరుకుతది. ఇదే పక్కన తీసుకుంటే చాలా రేట్ ఎక్కువ అనమాట. ఈ సెక్షన్ మొత్తం లేడీస్‌కు సంబంధించిన సెక్షన్ అనమాట. అటుపక్క ముందరకెళ్తే మనకు హెయిర్ రిమూవరు, గీవింగ్ చేసుకోవడానికి ఇవి కూడా సెట్లు వస్తాయండి. ఒక్కో దాంట్లో 2 వస్తాయి. ఒక దాంట్లో 5 వస్తాయి. జిల్లెట్ ఉంటది. రకరకాల కంపెనీలు కూడా ఉన్నాయి. ₹5 ఏ వస్తువు తీసుకున్నా గానీ ₹5. అంటే ఒక్క పీస్‌లో సెట్‌లలో ఏమన్నా వస్తే ఎక్కువగా డబుల్ ఉండేటివి ఎక్కువ తీసుకుంటారనమాట. ఈ మొత్తం లేడీస్‌కి సంబంధించి చెప్పాను కదా! మొత్తం దువ్వెనలనమాట. లేడీస్ యూజ్ చేయొచ్చు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ షర్టుకు తగిలిచ్చే క్లిప్పులు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇది కూడా ₹5. కంసరియాల బకాలా అంటే ₹5 బకాలా అంగడనమాట. ఇక్కడ మనకు ఇండియాలో దొరికే ప్రతి ఒక్క వస్తువు ఈ అంగట్లో దాదాపు 95% వరకు దొరుకుతాయన్నమాట.
ఇక్కడ చూస్తే మొత్తం చెప్పులు, పక్కన చిన్న పిల్లలకు చెప్పులు, పెద్దవాళ్ళకి చెప్పులు, ఇంట్లో యూజ్ చేయొచ్చు, బాత్రూమ్‌లో యూజ్ చేయడానికి ప్రతి ఒక్క సైజు అంటే చెప్పుల సైజులన్నీ ఉన్నాయి. అయితే చూడండి చాలా నీట్‌గా అందంగానే స్టైలిష్‌గానే ఉంటాయి. రూ. 110 పడతది మన ఇండియా డబ్బులు. దీనికన్నా కొద్దిగా మంచివి చెప్పులు కొనాలంటే బయటికెళ్ళి మనం రూ. 25, రూ. 30 పెట్టి కొంటే కొద్దిగా అఫీషియల్‌గా మనం బయట ఎక్కడన్నా వర్క్‌కు వెళ్ళినప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు అనుకూలంగా ఉండే చెప్పులు అవి వేరే రకంగా ఉంటాయి. ఇవొచ్చేసి చానా సింపుల్‌గా, నీట్‌గా ఇంట్లో తిరగడానికైతే బాగుంటాయండి. ఈ కంసరియాల్ బకాలలో దొరికే చెప్పులనమాట. ఇంకా పక్కన అన్నీ మొత్తం ప్లాస్టర్‌లు ఇండియాకి తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా బాక్సులుంటాయి గదా! ఆ బాక్స్‌లకు చుట్టడానికి మొత్తం ఇంగ ప్లాస్టర్‌లు, గీస్టర్‌లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ డవ్ సోపు కనపడుతుంది గదా! ఈ డవ్ సోప్ అనేది బయట తీసుకుంటే 11, 12 పడతది. ఇక్కడైతే కంసరియాల్ రూ. 5 5 అన్నమాట. రూ. 5 గాదు. షాంపూలు గూడా ఉన్నాయి. డవ్ షాంపూ 5 ఇక్కడ ఇంగ మొత్తానికి మనం ఇండియాకి తీసుకెళ్ళి మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇయ్యాలంటే పర్ఫ్యూమ్ అయితే బాగానే ఉంటదండి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్మెల్ పరంగా కూడా క్వాలిటీ కూడా బావుంటది. కంసరియాల్ అంటే మనం ఏదో తక్కువ అనుకుంటాం గానీ, బానే ఉంటది. క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటది. మొత్తం ఇది వేరే వేరే కంట్రీ నుంచి ఆహ్, యూఏడీ, యూఏఈ ఇక్కడ తయారైన పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ అండి ఇవిని. అయితే చాలా క్లాస్‌గానే ఉంటాయి. అది ఒకసారి స్ప్రే చేసుకుంటే ఒక 4, 5 రోజుల వరకు బట్టలు ఉతికినా గానీ స్మెల్ అనేది అట్లే ఉంటది. ఇది తీసుకెళ్ళి ఇండియాకు మన ఫ్రెండ్స్‌కు వాళ్ళకి వీళ్ళకి పంచొచ్చు, ఇవ్వచ్చు గూడా. ఇంగా మనం కొద్దిగా కాస్ట్‌లీది ఇవ్వాలనుకుంటే బయట తీసుకోవాలా. బయటొచ్చేసి రూ. 110, రూ. 100, 130 ఇట్లా పెడితే మంచి మంచి బెస్ట్ క్వాలిటీ వస్తాయి ఇంకా. మా ఫ్రెండ్ అయితే ఒకటి చూసి టెస్ట్ చేద్దాము, బాగుంటే ఒకటి తీసుకుందాం అన్నాడు. ఇదైతే నాకు బాగుందని నేను చెప్పా ఫస్టు చూసి, స్మెల్ చూసి. తనకు గూడా ఇచ్చా. మళ్ళీ తర్వాత చూసి తీసుకున్నాడు. ఇవి వచ్చేసి ఆయిల్ అనమాట. మన హెయిర్ ఆయిల్ ఇలాంటివన్నీ ఆయిల్స్ అన్నీ ఉంటాయి. కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్ ప్లస్సు హెయిర్ రిమూవ్ అయ్యేటప్పుడు గూడా కొద్దిగా ఆయిల్ యూజ్ చేస్తారు కదా! అవన్నీ దొరుకుతాయి. తళతళ మెరిసే పనుల కోసం కోల్‌గేట్ అండి. నా ఫేవరెట్ వచ్చేసి కోల్‌గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అనమాట. మ్యాక్స్ ఫ్రెష్ పక్కనే ఉంది. చూడండి ఇవన్నీ రూ. 5 అనమాట. ఇదే కోల్‌గేట్ మ్యాక్స్ ఫ్రెష్ పక్కన తీసుకుంటే మనకొచ్చేసి రూ. 9.5 పడతది. అంటే ఇండియా డబ్బులొచ్చేసి రూ. 200 పడతది. ఇదండి కోల్‌గేట్ మ్యాక్స్ ఫ్రెష్. నా ఫేవరెట్ కోల్‌గేట్ అనమాట. నేను ఎక్కువ యూజ్ చేసేది అదే. ఏమంటే నేను ఇక్కడ తీసుకోలేదు ఒక్కసారి గూడా. నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. మా రూమ్‌లో నేను 2 నెలలకు సరిపోయే పేస్టులు, బ్రష్‌లు అన్నీ తీసుకున్నా. ఇక్కడ ఈరోజు ఫస్ట్ టైమ్ వచ్చాను. ఒకసారి వచ్చాను. అప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయలేదు. బ్రష్‌లు కూడా చూడండి 10 పీసులు రూ. 5 చాలా బెస్ట్ అండి. మనకు చానా డబ్బులు కూడా సేవ్ అయితాయి. మనకొచ్చే సాలరీస్‌కు ప్లస్సు మనకు ఇక్కడ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ రేట్ ఎక్కువనే అండి. మేము ఉండేది మొత్తం రిచ్ ఏరియా. ఆ రిచ్ ఏరియాలో షాపింగ్ చేయాలంటే చాలా కష్టం. అందరూ ఎక్కువ డబ్బులు సంపాదిచ్చే వాళ్ళు చేసే షాపింగ్‌లో మనం వెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది. ఎట్లా అంటే మనకు వచ్చే సాలరీ ప్లస్ ఇక్కడ మనం తినే ఫుడ్‌కు దాదాపు ఇండియా డబ్బులు 9,000, 10,000, 12,000 అట్లా ఖర్చయితది. మేము దాంట్లోనే ఇంకా కొద్దిగా సేవ్ చేయాలనే ఆలోచనతోనే ఉంటాం గానీ, ఎందుకంటే మనం ఇక్కడికొచ్చింది, బయట కంట్రీకొచ్చింది సంపాదించుకోవడానికి డబ్బులు. ఇంగా కంసరియాల్లో ఇంకోటి గూడా స్పెషల్ ఏంటంటే, ఇక్కడ చికెను, మటను కూడా దొరుకుతది. హాఫ్ కిలో హాఫ్ కిలో మటను, హాఫ్ కిలో చికెను ఇలా ఉంటది. రూ. 5 మన నీంబు, లెమను ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ ఆ బాక్సుల్లో ఉండేటివి కూడా రూ. 5 అండి. దీంట్లో బెస్ట్ ఏంటంటే వెజిటబుల్స్ అండి. నాకు బాగా నచ్చిందేంటంటే వెజిటబుల్స్ మిర్చి గాని, క్యారెట్ గాని, కీరా గాని ఇవన్నీ ఉన్నాయి గదా! వెజిటబుల్స్ అవన్నీ చాలా క్వాలిటీగా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఇది చూడండి హాఫ్ కిలో రూ. 5 ఇది పక్కనొచ్చేసి హాఫ్ కిలో రూ. 7.5 పడతది. ఇక్కడైతే రూ. 5 బసలంటారండి అరబిక్‌లో ఎర్రగడ్డలను. అదే ఉల్లిపాయలను. అవి కూడా రూ. 5 5 పైనే ఉంటది. ఇంక మొత్తం ఈ సెక్షన్ మొత్తం చికెను, వెజిటబుల్స్ 2 కలిపి పెట్టారు. ఇదండి పూర్తి వీడియో. ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.